అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. అనంతపురం జిల్లాలోని సొల్లాపురం అనే ఊరిలో ఓ దున్నపోతును చూసి స్థానికులు భయంతో వణికిపోతున్నారు. రోడ్డుపై కనిపిస్తే చాలు పరుగులు తీస్తున్నారు. పగబట్టినట్లుగా ఈ దున్నపోతు జనాలపై విరుచుకుపడుతోంది. తాజాగా ఈ దున్నపోతు దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ముందు అమ్మవారి దున్నపోతుగా భావించిన స్థానికులు ఏమీ అనకుండా వదిలేశారు. ఆ తర్వాత ఈ దున్నపోతు విశ్వరూపం చూపిస్తోంది. 60 మంది వరకు బాధితులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. పాములు పగబడతాయని మనం వింటూ ఉంటాం. మరి దున్నపోతు కూడా పగబడుతుందా అంటే అవును, నిజమే అని చెప్పాలి. అనంతపురం జిల్లాలోని సోలాపురం అనే ఓ గ్రామానికి చెందిన జనాలు ఆ దున్నపోతు తనను కొట్టిన వారిని గుర్తు పెట్టుకుని మరీ వచ్చి కుమ్మేస్తోంది. ఆ గ్రామస్తులు దాన్ని చూస్తేనే భయపడిపోతున్నారు. ఈ దున్నపోతుకు ఇప్పటి వరకు 60 మంది బాధితులు ఉన్నారని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. కనికల్ మండలం సొల్లాపురంలో 6 నెలల క్రితం దున్నపోతు వచ్చింది. స్థానికులు ఆ దున్నపోతును అమ్మవారి పోతుగా భావించారు. అందుకే ఎవరు ఏమీ అనకుండా అలా వదిలేశారు. ఇంకేముంది, ఆ దున్నపోతు ఊరిలో దర్జాగా తిరుగుతోంది. అప్పటి నుంచి రెచ్చిపోతోంది. ఇళ్ల వైపు వచ్చి ఎండబెట్టిన గింజలను తినడం మొదలుపెట్టింది. దీనిని గమనించిన స్థానికులు దున్నపోతును అదలించేవారు. అయినా దున్నపోతు మొత్తం గింజలను తినేంత వరకు అక్కడి నుంచి కదలకుండా ఉండటంతో కర్రతో కొట్టి తరిమేసేవారు. ఇలా ఇళ్ల దగ్గర గింజలు, ఇతర వస్తువుల్ని నాశనం చేస్తోంది. ఎవరైనా కర్రతో కొడితే గుర్తు పెట్టుకుని మరి ఆ దున్నపోతు కుమ్మేస్తోంది. తనపై దాడి చేసిన వారు వీధుల్లో కనిపిస్తే దున్నపోతు రెచ్చిపోయి కుమ్మేస్తూ వచ్చింది. అప్పటి నుంచి దున్నపోతు వీధుల్లో కనిపిస్తే ప్రజలు భయపడి ఇళ్లలోకి పరుగులు పెడుతున్నారు. ఇటీవల ఓ మహిళపై దున్నపోతు దాడి చేయటంతో స్థానికులు వణికిపోతున్నారు. అల్లిపీర స్వామి భజన మందిరం దగ్గర ఉంటున్న రసూల్లమ్మ ఉదయం ఇంటి బయట అరుగుపై కూర్చొని ఉండగా దున్నపోతు దాడి చేసింది. కొమ్ములతో ఎత్తి పారేసింది. 3 నెలల్లో దాదాపు 60 మంది దున్నపోతు దాడిలో గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి దున్నపోతును బంధించి అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.